అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? ఇక్కడ చూసారండి దొండ చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయో. ఇదైతే పెట్టిన చెట్టు కాదండి. నేనైతే చెట్టు మొత్తం పండే వండిందని కట్ చేశాను. కట్ చేసేసి మామిడి చెట్టు ఉన్న తొట్లో వేసాను. వేస్తే ఆ చెట్టు మళ్ళీ మంచిగా చిగురు వచ్చి కాయలు అయితే ఏ విధంగా వస్తున్నాయో చూసారా? అబ్బా, చాలా కాయలు వస్తున్నాయండి. ఇగో ఇందులో పెట్టాను, ఈ మామిడి చెట్లలో పెట్టాను. ఇక్కడ చూసారా? ఇది ఇక్కడ మామిడి చెట్టు ఉన్నది. ఇదంతా ఇలా వచ్చి కాయలు అయితే చాలా వస్తున్నాయండి. ఇక్కడ చూసారా ఎన్ని కాయలు వస్తున్నాయి. ఇంత ముందుకు కూడా చాలా కాయలు అయితే తెంపాను. దొండకాయలు అయితే, దొండకాయలు ఒక్క చెట్టు ఉంటే ఈజీగా చిన్న కొమ్మున్నా పర్వాలేదండి, ఏర్ అయితే అవసరం లేదు దీనికి. అండి ఇక్కడ చూడండి ఎట్లా పైకి మారాయో. ఎన్ని కొమ్మకు కాయలైతే ఉన్నాయి. అంత పైకి వెళ్ళింది ఒక కొమ్మ పైకి వెళ్తే ఆ కొమ్మ కూడా వస్తున్నాయి కాయలు. అంత పైకి ఉన్నాయి కాయలు. ఇక్కడ చూసారా? ఇక్కడ అంజీర్ పండు పండింది, ఒకటి తెంపేసుకుందామా? టమాటాలు ఉన్నాయి, టమాటాలు కూడా తెంపేసుకుందాము. ఇప్పుడు ఒక టమాటా ఉంది. ఇక్కడ చూసారా? ఇంకా చాలా టమాటాలు ఉండే. మొన్న కోతి మొత్తం తెంపేసిందండి. ఇక్కడ చూసారా అండి, దాదిమ్మ చెట్టుకైతే కాయలు స్టార్ట్ అయినాయండి. గుత్తులుగా ఉన్నాయి. ఈ స్టేజ్లో మంచిగా ఎరువిచ్చాను అనుకోండి, ఇంకా ఎక్కువ కాయలు వస్తుంటాయి. అటు సైడ్ అయితే ఇంకా ఎక్కున్నాయండి. ఎండాకాలం అయినా మనం మంచి ఎరువిచ్చామనుకోండి, మంచి కాయలు అయితే వస్తాయి. ఇక్కడ చూడండి, కొమ్మడ్డ వస్తుంది. చూసారా అండి ఎన్ని కాయలు వచ్చాయో దొండకాయలు. మొన్న కూడా ఒక 4 days ముందట కూడా ఇన్ని 1/2 kilo అయితే వచ్చాయండి. టమాటాలు మధ్య మధ్యలో తెంపుతూనే ఉన్నాను. కూర వండుకోవడానికి కూరగాయలు, ఒక పండు తినడానికైతే ఒక పండు అండి. చూసారు కదా, చిన్నగా మన మిద్దె తోటలో అయితే మంచి కూరగాయలు అనేవి వస్తున్నాయండి. ఓకే, వీడియో నచ్చితే మాత్రం లైక్ కట్టడం మర్చిపోవద్దు. ఉంటాను, బాయ్ బాయ్.